హే గైస్, మనం అయితే ఇండియన్ బైక్ సిటీకి అయితే వచ్చేసాం. మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటంటే అది ఏంటి బ్రదర్, అవునా అంటారా? ఏమోలే కానీ ఓ నో, ఫ్లైట్ క్రాష్ అవుతుంది. ఓ నో నో, సేఫ్ ల్యాండ్ అవుతే బాగుండు. ఈ ఫ్లైట్ని ఎలా కంట్రోల్ చేయాలో కూడా తెలియట్లేదు గైస్. అసలు ఏం ప్లేన్ అర్థం కావట్లేదు అసలు. నేనైతే సిటీకి వెళ్దాం అనుకుంటే ఇట్లా అయింది. ఫ్లైట్ అయితే సగం అలా ఇలా అయిపోయింది. సో మనం తొందరగా వెళ్ళిపోవాలి. నాకైతే ఈ ఫ్లైట్ అస్సలు అర్థం కావట్లేదు గైస్, ఎట్లా కంట్రోల్ చేయాలో. అసలు ఏంటో గైస్, ఈ ఫ్లైట్ అర్థమే కావట్లేదు నాకు. ఈ ఫ్లైట్ కంట్రోల్ చేసే వాళ్ళకి దండం పెట్టాలేమో. ఇదైతే ఇక్కడ మన ఫ్రెండ్స్ ఉంటారు, చాలామంది ఉన్నారు. అసలు నేను ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ చెప్తాను. నాకు ఏం చేయాలో తెలియట్లేదు గైస్. సో మన సిటీ కాదు ఇది, తెలిసిందే. కానీ మన సిటీ స్టైల్లో ఇక్కడ ఏరోప్లేన్ ఎక్కడో అక్కడ ల్యాండ్ చేద్దాం. సో తొందరగా ల్యాండ్ అవ్వు. ఏరోప్లేన్ సైడ్ పడిపోయేలాగా ఉంది, పడిపోతుంది. నో గాయ్స్, అమ్మా ఏరోప్లేన్ నిప్పు అంటుకుంది. నో అమ్మా, ఏరోప్లేన్ పేలిపోయింది గాయస్. అసలు నేను అట్లా తప్పించుకొని వెళ్ళిపోవాలి. ఇక్కడ మనం అయితే తొందరగా అయితే బయటికి వెళ్ళిపోదాం. నాకైతే ప్లాస్టిక్ సర్జరీ అయితే జరిగిందనమాట. సో అందుకే ఈ సిటీకి ఎందుకు వచ్చానో అది కూడా చెప్తాను. మా అన్నయ్య ఇట్లా షిన్చాన్ గాడు మొన్న వెళ్ళి యాక్సిడెంట్ చేశాడు. దానికి ఏమో పోలీసులు నన్ను వెంట పడ్డారు. ఎందుకంటే కార్ నా పేరు మీద రిజిస్టర్ చేసి ఉంది. స్కార్పియో కార్. అది బయటకు తీసి అట్లా పోనిస్తుంటే బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయి అనుకోని షిన్చాన్ గాడు వెళ్ళి గుద్దేసరికి అది నా పేరుకి వెళ్ళింది. సో నేనైతే ఇంకా వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని అట్లా తిరిగి వచ్చేసా. అసలు ఒక్క వెహికల్ కూడా లేదు గైస్. మా ఫ్రెండ్ నాకు ఇది మన సిటీలాగే ఇది ఇంకా మ్యాజిక్ అంట. డైల్ చేస్తే వెహికల్స్ వస్తాయంట. ఒక్క నిమిషం, డైల్ చేశాక ఆన్ చేస్తాను. సో డైల్ చేయడం వర్క్ అవ్వలేదు, అందుకే బైక్ పంపించిండు మా ఫ్రెండ్, హయాబుషా బైక్. ఇదైతే వీలింగ్ కొడదామా ఒక్కసారి. అమ్మో వద్దులే, వీలింగ్ కొడితే పోలీసులు వస్తారేమో, నాకు భయమే. నేనైతే ఒక సూపర్ రూట్లో అయితే వెళ్తాను. ఇది ఇండియన్ బైక్ సిటీ అయినా నాకు డౌట్. ఈ టన్నల్లోంచి వెళ్తే దొరుకుతుంది మనకి ఇండియన్ బైక్ సిటీ. ఇది ఇండియన్ బైక్ సిటీ కాదు, ఇది కొత్త సిటీ అనమాట. అయితే మనం అటే వెళ్ళాలి. మనం వీలైనంత తొందరగా అటుకెళ్ళి వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్తే రైల్వే స్టేషన్ ఉంటుంది. మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళాల్సింది ఇలా అయ్యింది. నేనైతే మామూలుగా కాదు, స్టంట్స్ చేసుకుంటూ అయితే వెళ్తాను. మళ్ళీ వద్దు ట్రైన్ వస్తే నా పని అయిపోతుంది. సో తొందరగా వెళ్ళిపోదాం. సో ఎక్కడ ఇంకా చాలా దూరం ఉన్నట్లుంది గైస్. అసలు నేనైతే అప్పుడు ఒకసారి ఈ సిటీకి వచ్చి బుగాటి కార్లో అయితే ట్రై చేసా, ఉత్తినే వెళ్ళిపోయా. ఆగండి గైస్, ఇప్పుడు అక్కడ రోడ్డు ఉంది కదా, దాంట్లోంచి వెళ్ళిపోవచ్చు. తొందరగా వెళ్ళిపోతాం మనం. వీలైనంత తొందరగా వెళ్ళిపోవాలి. నాకు ఎందుకో మళ్ళీ అక్కడికే వెళ్తున్నట్లుంది గైస్. ఏమో అసలు నాకు అర్థం కావట్లేదు సిటీ. మన సిటీ కంటే మన దగ్గర ఓన్ మ్యాప్ ఉంటుంది, అంతా ఉంటుంది, అది పర్ఫెక్ట్. ఇదేం సిటీ, తలతిక్క సిటీ. ఆహా, అక్కడ దాకా వెళ్ళి ఆ రోడ్డు అక్కడి నుంచి వెళ్ళుంటే అయిపోయేది గైస్. నేను ఏంటి గైస్ ఇప్పుడు బైక్స్, కార్స్, ఎన్ని వెహికల్స్ తిరుగుతున్నాయో. నా ఫేవరెట్ కార్స్ అన్నీ తిరుగుతున్నాయి.
వాటిని రోబరీ చేయడం ఎందుకు? అయినా మన ఫేవరెట్ బైక్ మీద ఉన్నాం ఆల్రెడీ. చూసారా, నేను మామూలుగా వెళ్ళట్లేదు, నా స్టైలే వేరు అనమాట. నా మ్యాజిక్ హ్యాండ్ గ్లౌజెస్ ఉంటాయి నాకు, అవి కనిపించమన్నమాట ట్రాన్స్ప్లాంట్. వాటిని వాడుకొని అదిగోండి ఎయిర్పోర్ట్ వచ్చేసింది. సో ఇప్పుడైతే ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఫ్రంట్ వీల్ లేపా కదా నేను? అవును గైస్, లేపినట్లే ఉన్నా, నాకే అర్థం కావట్లేదు లేచిందా లేకట్లేదు అని. ఇక్కడ ఒక ఇల్లు ఉంది చూసారా గైస్, అది కూడా మాదే అనమాట. ఇంకా చాలా ఇల్లులు ఉన్నాయి సిటీలో మా అన్న పేరు మీద, అవన్నీ నాకే వస్తాయి. మా అన్న తర్వాత ఇవన్నీ నాకే, మా అన్న ఉన్నా లేకపోయినా అవి నా పేరు మీద కూడా వస్తాయి, వాడుకోవచ్చు నేను కూడా. ఆహా అమ్మా, అయ్యయ్యో నేను కింద పడిపోయానే. ఎట్లా వేస్తే అసలు నాకు బాగా తలనొప్పి వస్తుంది. సో అన్నయ్య ఏం చెప్పాడంటే, నన్ను సిటీలో నువ్వు మంచి వ్యాపారం చేసుకోవాలంటే ఏం చేయాలని అడిగాను. అయితే వ్యాపారం వచ్చేసి అయితే ఇట్లా కార్ షోరూమ్, నాకు తెలుసు కార్ షోరూంలో పనిచేయడం. ఇక్కడైతే ఒక డిఫెండర్ పెట్టా అన్నాడు అన్నయ్య. ఆహా, వెళ్ళిపోవాలన్నప్పుడు ఇదైతే వాడుకోవచ్చు ప్లెయిన్. అది ఆహా, డిఫెండర్ ఏమన్నా ఉందా అసలు? ఇది పెట్రోల్ కూడా అయిపోవచ్చింది, అందుకే ఇంకా ఇది వాడుకుంటున్నా. లేదంటే దీన్ని తీసుకెళ్ళిపోయాడిని, తర్వాత వచ్చి డిఫెండర్ తీసుకెళ్ళాడిని. ఇంట్లో కూడా ఇంకో డిఫెండర్ ఉంటుందంట. ఈ ఇల్లు అయితే నాకు చాలా ఇష్టం. ఇక్కడ ఇందాక చూపించాను ఆ ఇల్లు, అన్నిటికంటే ఆ ఇల్లే నాకు ఇష్టం అనమాట. ఇక్కడ ఈ సిటీలో మా అన్నకు చాలా ఇల్లు ఉన్నా మొదటి ఇల్లు మా అన్నది అదే అనమాట. మా అన్న పేరు ఏంటా అని అడుగుతూ ఉంటారు కదా, అన్న అని పిలుస్తా కానీ ఇప్పుడు దాకా పేరు చెప్పలేదుగా, చెప్తాను. మా అన్న పేరు వచ్చేసి ఇట్లా అన్నాను, సారీ. మా అన్న పేరు ఏమో రామ్. ఓ అమ్మాయి, ఓ ఈ అమ్మాయి ఎవరో కార్ డ్యామేజ్ చేసింది. ఆహా, స్కిడ్ బాగా పడింది కదా గైస్, అద్దం పాడు చేసింది ఖచ్చితంగా చెప్తున్నా. ఏంటి ఇంత స్ట్రాంగ్ ఉందా? నేనైతే కొన్ని రోజులు ఇక్కడే షోరూమ్ పెడతాను. ఈ డిఫెండర్ మామూలుగా ఉండదు, ఇక్కడ ఇది చాలా స్పీడ్ వెళ్ళిద్ది. ఆహా, అన్నయ్య ఎన్ని పెట్టాడో అసలు. ఇదైతే అన్నయ్య కాఫీ టేబుల్, అంటే ఇక్కడే కూర్చొని కాఫీ తాగుతాడు. ఇవన్నీ మా అన్నయ్య గీసాడు, నేను నమ్మరేమో కానీ మా అన్నయ్య గీసాడు, రియలిస్టిక్గా ఉంటాయి అన్నీ. మా అన్నయ్య కంప్యూటర్ ఉంటుంది, ఏసీ ఉంది ఇంట్లో, పైన కూడా చూపిస్తాను, వాము అంటారు. జిమ్ ఉందన్నమాట మనకి అక్కడ జిమ్. ఇక్కడ ఎస్కలేటర్, అది ట్రెడ్మిల్ కూడా ఉంటుంది గాయస్. సో ఇప్పుడైతే మనం వెళ్ళి ట్రెడ్మిల్ చేద్దాం. అంటే దూకేసాను. ఇది మన సిటీ లాగా కాదు, చాలా డిఫరెంట్. నేను సో ఇప్పుడైతే మీకు ఇల్లు అయితే చూపించాగా. సో నెక్స్ట్ వీడియోలో అయితే పోస్టర్లు చేస్తాను, వెయిట్ చేయండి అప్పటిదాకా. సీ యూ గైస్ టుమారో. నాకైతే చాలా బాధగా ఉంది, ఎందుకంటే నేను అందరిని వదిలేసి వచ్చా. మా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయారు ఇంక వాళ్ళ ఇళ్ళకి. కొన్ని రోజులయ్యాక వాళ్ళు ఈ సిటీకే వస్తారు. ఇంకా సీ యూ గైస్ టుమారో. లెట్స్ దెన్ బాయ్.